వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అరుణ అమ్మ వంట. ఈరోజు మనం చేసేది పెప్పర్ చికెన్. దానికి ప్యాన్లో ఆయిల్ వేసి చెక్క లవంగాలు వేసి కొంచెం క్రాకల్ అయినాక దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ దగ్గరుండి మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె కాబట్టి మనకు పొంగు వస్తుంది. మంచిగా ఫ్రై అయినాక దాంట్లో పసుపు అలానే అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని మనము ఆయిల్లో వేసేయాలి. మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా చేసుకునేదండి ఇది పెప్పర్ చికెన్. కాకపోతే హైలో పెట్టి, సిమ్లో అస్సలు పెట్టద్దు. చికెన్ వేసంగానే హైలో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కర్రీ లీవ్స్ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా దగ్గరుండి పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం మూత అంటూ పెట్టకూడదు, ఫ్రై చేస్తూనే ఉండాలి. మంచిగా అన్ని దిక్కులా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేటట్టు చూసుకోవాలి. అసలు నీసు వాసన లేకుండా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. మంచిగా రోస్ట్ అవుతున్నాయి, అన్నీ చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యి మంచిగా రెడ్డిష్లో వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. నిమిషం మూత పెట్టుకుంటే వాటర్ వచ్చి అవి మంచిగా ఫ్రై అవుతాయి. సరే కదా, కొంచెం నీళ్ళు వచ్చినాయి. అట్లనే మరి కొంచెంసేపు ఒకసారి ఫ్రై చేసి మరి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మనము ఇది దగ్గరుండి మూత పెట్టి తీసి మంచిగా కలుపుకుంటూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి, రెస్టారెంట్ లాగా. చూసారు కదా, కొంచెం నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ దాన్ని ఇంకిపోయినట్టు చేసినాము. మళ్ళీ మూత పెట్టాం. మళ్ళీ బాగా నీళ్ళు కొన్ని వచ్చినాయి. మళ్ళీ ఇమీడియట్గా ఆ నీళ్ళు కూడా బాగా ఇంకేటట్టు ఒకసారి కలియబెట్టేసుకొని మరి ఒకసారి మూత పెట్టేసుకుందాము. చూసారా, ఇప్పుడు ఇంకా మరి ఇన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మనం దాంట్లో ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ కంటే ఎక్కువ అయిపోయింది. సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ వేస్తలేం, పెప్పర్ వేస్తున్నాం కారానికి. అలానే ధనియా పౌడరు అండ్ రోస్టెడ్ జీరా పౌడరు అండ్ స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్. ఇదే కారం అండి. మనకి కారము అని అంటే పచ్చిమిరపకాయలు అలానే మిరియాల పొడి తప్ప వేరే కారం లేదు. ఇది స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు మనము దగ్గరుండి ఆ మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు దగ్గరుండి మెల్లిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ప్యాన్కి అంటుకున్నదంతా తీసేసి మరి ఫ్రై చేస్తూ ఉండాలి. నాన్ స్టిక్లో కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. అదే ఇనుప కడాయిలో చేస్తే పర్ఫెక్ట్గా బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి. చూసారు కదా, మంచిగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఓపిక బాగా ఉండాలి. టేస్టీగా పెప్పర్ చికెన్ తినాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఓపిక. మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకొని అసలు అదిరిపోయే పెప్పర్ చికెన్ అండి ఇది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు, రెస్టారెంట్లోనే తినాలని ఏం లేదు. పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని పెడితే ఆహా, సూపర్ యమ్మీ టేస్టీ పెప్పర్ చికెన్ మీకోసం.